సమృద్ధి జీవం క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు. నిజముగా ప్రియులరా, సజీవ లెక్కలో ఉంచు మరొకసారి యేసు ప్రభు పునరుద్ధానమును ధ్యానించే మహాభాగ్యం. 44 సంవత్సరాలు యేసు ప్రభు పునరుద్ధానం మీద నేను సందేశాలు ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఏదో కొత్త సందేశం. మరి ఈ కార్యక్రమంలో చాలా ప్రాముఖ్యమైన అంశము యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా ఆధ్యాత్మిక జీవం. చాలాసార్లు పునరుద్ధానాన్ని గురించి వాక్యం విన్నప్పుడు నిత్య జీవాన్ని గురించి వింటూ ఉంటాము. సమంజసము, అది కరెక్ట్, అది ప్రాముఖ్యం. కానీ యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా నిత్య జీవాన్ని మాత్రమే విడుదల చేయలేదండి. యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా రక్షణ పొందిన మనకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఈ భూలోకానికే విడుదల చేశారు. అందులో ఒకటి పునరుద్ధానము ద్వారా నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవం, స్పిరిచువల్ లైఫ్. రోమాపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చాలా అద్భుతమైన వచనం ప్రియులను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మహా పునరుద్ధాన జీవముతో యేసుక్రీస్తును లేపిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే రక్షణ జీవితంలో సావునకు లోనవుతున్న మన శరీరాలను జయించి ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఒక అద్భుతమైన అత్యున్నతమైన ఆధ్యాత్మిక జీవాన్ని మనకు అనుగ్రహించగలడు. ఎంత గొప్ప సత్యం అండి. అక్కడ పౌలన్న మాటలు గమనించారా ప్రియులరా? సావునకు లోనవుతున్న మన శరీరములు. ఎందుకట? మన శరీరాల్లో ఇంకా ప్రాచీన స్వభావం ఉంది, శరీరానుసారమైన మనస్సు ఉన్నది, పాప మార్గాల్లో నడుచుటకు మనను ప్రేరేపించే పాత హృదయం ఉన్నది. ఇవన్నీ ఏం చేస్తాయి? చావునకు మనల్ని లోను చేస్తాయి. ఇక్కడ చావు అంటే సాక్షాత్తం చచ్చిపోవడం కాదు. ఇక్కడ చావు అంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. నిజమే. ఆ శరీరానుసారమైన మనసు ఎన్నో పాపాలకు బంధితులుగా చేస్తుంది. దాని ద్వారా ఏమొస్తుందండి? శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే వస్తాయి. ప్రాచీన స్వభావం ఏం చేస్తుందండి? ఎన్నో శరీరేచ్ఛలకు గురి చేసి దానిలో బంధించి పెడుతుంది. అది ఏ వ్యసనం అన్నా కానివ్వండి, దాని ద్వారా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. అలాగే ఆ ప్రాచీన స్వభావం, ప్రాచీన మనసు ఏం చేస్తుంది? లోకానుసారముగా జీవించడానికి ప్రేరేపిస్తుంది. చాలా యవనస్తులు పాడైపోతున్నారు. కుటుంబాలు కూడా వాక్యానుసారంగా జీవించకుండా లోకానుసారంగా జీవిస్తున్నారు, జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు. పౌలు ఇక్కడ కాంట్రాస్ట్ చేస్తాడు. చావునకు లోనవుతున్న మీ శరీరాలు. దేనివల్ల? ప్రాచీన స్వభావము ద్వారా. అంతేకాకుండా యోహాను ఒక దగ్గర అంటాడు, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్. ఇవన్నీ కూడా సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు దారితీస్తాయి. పౌలు అంటాడు, శరీరానుసారమైన మనస్సు మృతం. అయితే ప్రియులరా, ఈ శరీరానుసారమైన మనస్సును, ఈ ప్రాచీన హృదయాన్ని ఒకవైపు జయించాలి, మరోవైపు దాని స్థానంలో ఒక నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవాన్ని ఆవిష్కరింపచేసుకోవాలి. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. చివరిలో మీకు నేను చెప్తాను ఎలాగో. కానీ ఇంతవరకు మనకు కావాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా మీకు నాకు విడుదల చేసే ఒక అత్యున్నతమైన ఆశీర్వాదం ఏంటంటే, ఏ గుడ్ స్పిరిచువల్ లైఫ్, నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవం. అందుకే రోమా 8:6 పౌలు అంటాడు,
ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. సేమ్ థింగ్. ఆత్మానుసారం అంటే స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ లైఫ్. మీకు నాకు ఈ భూలోకములోనే చక్కని జీవితాన్ని ఇస్తుందండి. సుఖవంతమైనది, శాంతికరమైనది, ఆహ్లాదకరమైనది, సంతృప్తికరమైనది. దీన్నే నేను ఒక మాటలో వర్ణిస్తాను, సమృద్ధి జీవం. ఎస్, గుడ్ లైఫ్ కమ్స్ త్రూ రైట్ స్పిరిచువాలిటీ. ఈ భూలోకములోనే చక్కని జీవితము అన్నది అందరికీ దీవెనకరమైన జీవితం, మనకు దీవెనకరమైన జీవితము అన్నది ఆధ్యాత్మిక జీవము ద్వారానే రావాలి. సో చూద్దాం, యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా ఎలాంటి ఆధ్యాత్మిక జీవాన్ని విడుదల చేశారు. నేను 3 అద్భుతమైన సత్యాలు చెప్తాను, వినండి. ఈ రిజరక్షన్ రోజు మాత్రమే కాకుండా జీవితాంతము కూడా ఈ 3 రకాల స్పిరిచువల్ లైఫ్ యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా విడుదల చేశారు కనుక వాటి మనం స్వతంత్రించుకోవాలి. ఆ స్పిరిచువల్ లైఫ్లోనికి మనం ఎదగాలి, అప్పుడే ఆశీర్వాదం. నంబర్ 1, యేసుక్రీస్తు స్వరూప్యములోనికి ఎదగడమే ఆధ్యాత్మిక జీవం. ప్రియులు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతూ ఉన్నాను. మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించాను. చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. ఆధ్యాత్మికం అంటే ఏంటండి? స్పిరిచువాలిటీ అంటే ఏంటండి? స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటండి? ఈ వచనాన్ని బట్టి చూస్తే రక్షణ పొందిన మనము దినదినము యేసు ప్రభు స్వరూప్యంలోనికి ఎదగడమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక జీవం. ఈనాడు ఒక అపోహలో రక్షణ పొందుతున్న వారు కొనసాగవచ్చు. ఏంటండి? స్పిరిచువాలిటీ అని అంటే, ఆధ్యాత్మికం అంటే, ఆధ్యాత్మిక జీవం అంటే గుడికి రావడం, వెళ్ళిపోవడం. ఆధ్యాత్మిక జీవం అంటే మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండడం. ఆధ్యాత్మిక జీవం అంటే యేసు ప్రభు సేవ చేయడం. ఇవన్నీ మంచివే, కానీ ఇవి అసలైన ఆధ్యాత్మికానికి వ్యాయామాలే కానీ అవంతటా అవే ఆధ్యాత్మికం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆరాధనకు జీవితకాలం అంతా వస్తున్నాం. ఎందుకు వస్తున్నామండి? ప్రతి ఆరాధన ద్వారా ఇంకా కొంచెం యేసు ప్రభు స్వరూపంలోనికి ఎదగాలి. ప్రార్థనా జీవితం ఎందుకండి? ఆ ప్రార్థన ద్వారా యేసు ప్రభు స్వరూప్యంలోనికి ఎదగాలి. స్తుతి ఆరాధన దేనికండి? యేసు ప్రభు స్వరూప్యంలోనికి ఎదగాలి. ఇదే ఆధ్యాత్మికానికి అంతిమ లక్ష్యం. ప్రియులు, అయితే ఈ యేసు ప్రభు స్వరూప్యమే ఆధ్యాత్మిక జీవము అంటే మరి ఏంటి యేసు ప్రభు స్వరూప్యం? నేను 4 మాటలు చెప్తాను, వినండి. 1, యేసు ప్రభు స్వరూప్యము అగాపే ప్రేమ. అది స్పిరిచువల్ లైఫ్. యేసుక్రీస్తు లాంటి అగాపే ప్రేమలోనికి ఎంత ఎదుగుతామో అంత స్పిరిచువల్ లైఫ్ మనము అనుభవిస్తాము, అందరికీ ఇవ్వగలుగుతాము. అదే స్పిరిచువాలిటీ, అగాపే ప్రేమ. ఏంటి అగాపే ప్రేమ? పెద్ద సిద్ధాంతం. 2 మాటల్లో మీకు నేను చెప్తాను. అగాపే ప్రేమ అంటే ఎవరిని బాధ పెట్టకుండా అందరికీ మేలు చేయడమే అగాపే ప్రేమ. ఇళ్లల్లో భార్యలైనా భర్తలైన, అన్నదమ్ములైన అక్కజెళ్ళులైన ఎవరిని బాధ పెట్టకుండడమే అగాపే ప్రేమ. అదే స్పిరిచువల్ లైఫ్. బాధ పెట్టకుండా వారి అవసరాలు తీర్చడం, వారికి మేలు చేయడమే అగాపే ప్రేమ. దట్ స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు చెప్పండి, స్పిరిచువల్ లైఫ్ ఉపయోగకరమా? ఉపయోగకరం కాదా? 100% ఉపయోగకరం. యేసు ప్రభు స్వరూపము 2వ మాటను చూడండి, పరిశుద్ధత. యేసు ప్రభు లాంటి పరిశుద్ధతలోనికి మీరు నేను ఎంత ఎదుగుతామో వినండి ప్రియులరా, అంత స్పిరిచువల్ లైఫ్. హోలీనెస్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్. పరిశుద్ధతే ఆధ్యాత్మిక జీవం. మరి అందులో ఎంత ఆశీర్వాదం ఉందండి. ఇంట్లో అందరూ పరిశుద్ధంగా బ్రతికితే, భార్య భర్తలు పరిశుద్ధంగా బ్రతికితే, సంఘంలో వాళ్ళందరూ పరిశుద్ధంగా బ్రతికితే,
దాని ద్వారానే ఆశీర్వాదాలు వస్తాయి, దాని ద్వారానే అద్భుతమైన జీవం వస్తుంది. అందుకే బైబిల్ అంటే నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవల్లో మరణమే లేదు. ఆపోజిట్ పాపం. ఏ ఇంట్లో అయితే పాపం ఉంటుందో ఆ ఇంట్లో లైఫ్ పోతుంది. ఏ చర్చిలో అయితే పాపం ఉంటుందో ఆ చర్చిలోంచి లైఫ్ పోతుంది. కానీ క్రీస్తు స్వారూప్యములోనికి ఎదిగి పరిశుద్ధతలోనికి ఎదిగితే ఆ పరిశుద్ధతయే మీకు నాకు గుడ్ లైఫ్, బెస్ట్ లైఫ్ ఇస్తుంది. యేసు ప్రభువులో మరొక లక్షణం ఉన్నది, మూడవది జ్ఞానం. యేసు ప్రభు జ్ఞానము కలిగిన రక్షకుడు. రకరకాల జ్ఞానం చెప్పుకోవచ్చు యేసు ప్రభువుని గురించి, కానీ ఒకటి మనం చెప్పాలి అంటే యేసు ప్రభు ప్రియులరా జీవిత జ్ఞానము కలిగిన రక్షకుడు. జీవితాన్ని ఎలా జీవించాలి, ఏ మార్గములో వెళ్ళకూడదు, ఏ మార్గములో వెళ్ళాలి, ఏవి సరి అయిన తీర్మానాలు, ఏవి రాంగ్ తీర్మానాలు, జీవితాంతం యేసు ప్రభు పరిపూర్ణమైన జ్ఞానము గుండా ఆ జ్ఞానము అన్న ఆ జీవిత విధానాన్ని అవలంబించారు గనక 100% సక్సెస్ అయ్యారు. ఇదండి ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఈ స్పిరిచువల్ లైఫ్. జీవిత జ్ఞానం ఆయన నుండి మనం నేర్చుకోవాలి. 4 సువార్తల్లో ఆయన చెప్పిన ఆజ్ఞలంతా కూడా జీవిత జ్ఞానమేనండి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, అంతే. మీకు గుడ్ లైఫ్ వస్తుంది. బుద్ధి లేకుండా నేను చేయొద్దు అన్నవి చేసినా, చేయమన్నవి చేయకపోయినా బ్యాడ్ లైఫ్ వచ్చేస్తుంది. సో అది మూడోది. నాలుగవది యేసు ప్రభు స్వారూప్యం అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. యేసు ప్రభు స్వారూప్యంలోకి ఎదగాలంటే పరిశుద్ధాత్మ శక్తి మీరు నేను కూడా పొందాలి. యేసు ప్రభు పొందిన లాంటి పరిశుద్ధాత్మ శక్తి. అంటే అనుమానమా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో వాక్యానుసారంగా జీవిస్తాం ప్రియులరా, దేవునికి ప్రీతికరంగా జీవిస్తాం. ఆ శక్తియే మనకు చక్కని జీవితాలు ఇస్తుంది. ట్రూ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు గెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులరా? యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవం. రెండవది యేసు ప్రభు జ్ఞానములోనికి ఎదుగుటయే ఆధ్యాత్మిక జీవం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఎంత అద్భుతమైన వచనం అండి. నిజమైన ఆధ్యాత్మిక జీవము కలిగి జీవించాలంటే ప్రియులరా యేసు ప్రభువును గూర్చిన జ్ఞానములో ఎదగాలి. మనల్ని పునర్సృష్టించిన యేసు క్రీస్తు ప్రభు, మనకు క్రొత్త జన్మిచ్చిన యేసు క్రీస్తు ప్రభు, ఆయన పోలిక అంటే ఆయన పోలికలో ఉన్న జ్ఞానం, ఆ జ్ఞానములోనికి ఎదగాలి. ఎంత గొప్ప సత్యం అండి. నిజంగా ఆధ్యాత్మిక జీవం అంటేనండి యేసు ప్రభువును గూర్చిన అపారమైన జ్ఞానములో ఎదుగుట. మరి ప్రియులరా, ఈ రోజుల్లో ఒక విచారకరమైన సంగతి ఏంటంటే రక్షణ పొందిన వారైనా సేవకులైనా యేసుక్రీస్తు జ్ఞానాన్ని బోధించడం లేదండి, యేసుక్రీస్తును బోధించడం లేదండి. మరొక ప్రాబ్లం ఏమిటంటే యేసుక్రీస్తును గురించిన జ్ఞానాన్ని బోధించకుండా ఎన్నో తప్పుడు జ్ఞానాలు కూడా బోధిస్తూ ఉన్నారు. ఈనాడు ఎక్కువగా నేను టీవీలో వింటున్నా యేసు ప్రభువుని గురించే జ్ఞానం ఏంటో తెలుసా ప్రియులరా? విశ్వాసులకు బోధిస్తున్నారు, యేసు ప్రభువు నుండి మీకేం కావాలి, యేసు ప్రభువు మీకేమి ఇవ్వగలరు కాదనము, అది ప్రాముఖ్యం. కానీ యేసు ప్రభువును గూర్చిన జ్ఞానమంతా యేసు ప్రభు విశ్వాసులకు ఇవ్వడమా? కానే కాదండి. అది దీవెనలకు సంబంధించి. విశ్వాసులైన పాస్టర్లైన ప్రసంగికులైన
రక్షణ పొందిన వారందరికీ యేసు ప్రభువుని గురించిన జ్ఞానాన్ని బోధించాలండి. ఆ జ్ఞానాన్ని ఒకవైపు తెలుసుకోవాలి. ఈ మాట వినండి. ఆ జ్ఞానానుసారముగా, యేసుక్రీస్తు జ్ఞానానుసారముగా క్రైస్తవ జీవితాలను మలుచుకోవాలి. నిజమైన ఆధ్యాత్మిక జీవం ఏంటండి? యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని మీరు నేను పొందడం. అన్ఫార్చునేట్లీ బైబిల్లో నుండి రకరకాలుగా బోధించేస్తున్నారు, కానీ ఎంతమంది సేవకులు విశ్వాసులకు యేసుక్రీస్తును గురించి బోధిస్తున్నారో ఒకసారి ప్రశ్న వేసుకోండి. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ఇస్తున్నారో ఒకసారి ప్రశ్న వేసుకోండి. సేవకులారా, మీరు నేను ఎందుకు పిలువబడ్డామో తెలుసా? బైబిల్లో నుండి ఏది బోధించడానికి పిలువబడ్డామో తెలుసా? యేసుక్రీస్తును. రక్షణ పొందిన వారికి యేసు ప్రభు జ్ఞానాన్ని బోధించడం. అందుకే బైబిల్లో యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక మంచి మాట ఉన్నది. ఆయన విశ్వాసులకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించును. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, బ్యూటీ ఏంటంటే, యేసు ప్రభు జ్ఞానాన్ని మనం ఎంత తెలుసుకుంటామో మన జీవితాలను అలాంటి జ్ఞానములోనికి మనం మలుచుకుంటామో, వినండి, యేసు ప్రభువునకు మీరు నేను ఇష్టానుసారమైన బిడలమవుతాం. ఆయన కావలసిన మనం చేసినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవి మానుకున్నప్పుడు ఎలాగొస్తుందండి? ఆయన కూర్చున్న జ్ఞానము ద్వారానే రావాలి కదా. ఆ జ్ఞానాన్ని బోధించకపోతే ఎలాగొస్తుంది చెప్పండి? ఏదేదో చెప్పేస్తారు. ఎందుకు వచ్చినవి అవన్నీ? పనికిరాని బోధలు. ప్రీచ్ జీసస్, ప్రీచ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్, ప్రీచ్ ద విజ్డమ్ ఆఫ్ జీసస్. క్రీస్తును గూర్చిన జ్ఞానములోనికి మన జీవితాలు మలుచుకుంటే అప్పుడే ఆయన రక్షకునిగా, ప్రభువుగా, మంచి కాపరిగా ఆశీర్వదిస్తారండి. మరి మీరైనా సేవకులైనా ఎలాంటి యేసుక్రీస్తు జ్ఞానాన్ని బోధించాలి? దాన్ని బట్టి మన జీవితాలు ఎలాగా అలవర్చుకోవాలి, మలుచుకోవాలి, కొన్ని ప్రస్తావన చేస్తారు. నెంబర్ 1, యేసు ప్రభు రక్షణ గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏంటండి? వాట్ ఈజ్ సాల్వేషన్? ఈ రోజుల్లో ఈ రక్షణ గురించి లోతుగా చెప్పే సందేశాలు లేవండి. అసలు రక్షణ గురించి చెప్పే సందేశాలే లేవు. రక్షణ జీవితం అంటే, రక్షణ అంటే తెలియజేసే సందేశాలు లేవు. మరి రక్షణ అంటే ఏంటో తెలియకపోతే రక్షణ ఎలాగుంటుందో చెప్పండి నాకు సంగతి. ఇదన్నమాట. స్పిరిచువల్ లైఫ్ అన్నది ఏంటి? రక్షణ. ముఖ్యంగా ప్రియులరా, రక్షణ గురించి తెలుసుకోవాలంటే 4 సువార్తలు చదవండి, కొత్త నిబంధన చదవండి. యూ విల్ నో ఎవ్రీథింగ్. ఇంకోటి, యేసుక్రీస్తునకు సంబంధించింది ఇంకోటి మనం నేర్చుకోవాలి. అదేంటంటే, యేసు ప్రభువునకు ఏ రకంగా మీరు నేను శిష్యరికము చేయాలి. మత్తయి సువార్త 28, 19, 20 మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు ఏమన్నారండి? మీరు సర్వజనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇచ్చి. యేసు ప్రభు శిష్యరికానికి సంబంధించిన జ్ఞానం ఎక్కడుందండి ఈ రోజుల్లో? అసలు శిష్యరికం అన్న మాట సేవకుల నోట్లోండి అసలు వస్తుందా? అసలు విన్నామా ఎప్పుడన్నా? లేదు. యేసు ప్రభు ఏది బోధించడానికి సేవకులను పిలిచారు, వీళ్ళు ఏది బోధిస్తున్నారండి? నా శిష్యరికాన్ని బోధించమన్నారు యేసు ప్రభు. అది వదిలేసి రకరకాలుగా చెప్పేసుకుంటుంది. పనికిరాని ప్రసంగాలు. విశ్వాసులుగా మీరు నేను కూడా యేసు ప్రభు శిష్యరికములోనికి ఎదగాలి. శిష్యరికం అంటే 2 మాటలు నేను చెప్తానండి ఎప్పుడూ కూడా. యేసు ప్రభువునకు 1, యేసు ప్రభువులాగా జీవించుట, యేసు ప్రభువులాగా సేవ చేయుటయే శిష్యరికం. అది విశ్వాసులకు ప్రసంగికులు బోధించాలి. ఇంకోటి, యేసు ప్రభువును గూర్చిన జ్ఞానం అని అంటే రక్షణ పొందిన వారికి యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరికలు 4 సువార్తల్లో ఉన్నాయి. అవి ఎందుకు చెప్పరండి? ఎప్పుడు బుజ్జగించే మాటలేనా? చెప్పాలండి, అన్నీ చెప్పాలి.
ఇంకోటి యేసు ప్రభువుని కూర్చిన జ్ఞానం అంటే ఆయన రక్షణ పొందిన మనకు ఎలాంటి పరిచర్య అప్పగించారు అది బోధించండి. యేసు ప్రభు జ్ఞానము అంటే ఆయన ఒకనాడు రహస్య రాకడలో వచ్చినప్పుడు ఏ రకంగా సిద్ధపడాలో ఆ జ్ఞానాన్ని బోధించండి. యేసు ప్రభువుని గురించి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొద్దో గొప్ప మనం ఎదిగితే దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్ అండి. నిజంగా ఆ ఆధ్యాత్మిక జీవములో ఎదుగుతున్న వారినే ఆయన ఆశీర్వదిస్తారు. ఒకనాడు అకస్మాత్తుగా వచ్చినప్పుడు రహస్య రాకడలో ఎత్తుకుంటారు. మూడోది, నిజమైన ఆధ్యాత్మిక జీవితము అంటే సహోదర ప్రేమను ప్రదర్శించుట. 1 యోహాను 4:7. పురీలరా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. యోహాను, మనందరము కూడా దేవునిలో నుండి పుట్టామండి. ఏంటి ఆ దేవునిలో నుండి పుట్టడము? అది ఒక ఆధ్యాత్మిక జన్మ. ఇట్స్ ఎ స్పిరిచువల్ బర్త్. ఆధ్యాత్మికంగా జన్మించిన వారు కనపరిచే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే ప్రియులరా, సహోదరులను ప్రేమించుట. అండ్ దాట్ ఈజ్ అ వండర్ఫుల్ indicative example of what true spiritual life is all about. అంటే అర్థం ఏంటండి? నిజముగా రక్షణ పొందినవారు, ఆధ్యాత్మిక జన్మ పొందినవారు, కొత్త జన్మ పొందినవారు, దేవుని కడుపులో నుండి పుట్టినవారు గనుక వినండి ప్రియులరా, వారు ఎవరిని ద్వేషించరు. ఈ 1 యోహాను పత్రిక అంతా ఒకసారి చదివేయండి. ద్వేషించు వారు ఎవరో? యోహాను చెప్పిన మాటలు వింటే బుర్ర తిరిగిపోతుంది. ఇంట్లో అయినా బయట అయినా ఎవరిని ద్వేషించిన వారెవరండి? యోహాను ప్రకారము వారు ప్రియులరా ఇంకా చీకటిలోనే ఉన్నవారు, వారు నరహంతకులు, వారు ఇంకా మరణములోనే ఉన్నారు, వారిలో నిత్య జీవము లేదు. బా, ఎంత భయంకరమైన మాటలండి. రక్షణ అంటే ఏంటండి? క్రొత్త జన్మ అంటే ఏంటండి? ఆధ్యాత్మిక జన్మ అంటే ఏంటండి? ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటండి? వినండి ప్రియులరా, ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమించడమే సహోదర ప్రేమ. భార్య భర్తలు ఒకరినొకరు ఏ విషయములో కూడా ద్వేషించుకోకూడదు, ప్రేమించుకోవాలి. కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదమ్ములు, అక్కజెళ్ళులు, మామలు, అత్తలు, తాతలు అందరూ కూడా ఎవరిని ద్వేషించరాదు, అందరినీ ప్రేమించాలి. ఎందుకు? అది రక్షణ పొందిన వారి తత్వము గనుక. మరి ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఒక పళంగా ద్వేషించరాదు, మరొక రకంగా ప్రేమించాలి అంటే వినండి ప్రియులరా, కుటుంబమైన సంఘమైన వారితో సమయము గడుపుట అదే ప్రేమ. స్పెండ్ టైమ్ విత్ యువర్ వైఫ్ ఆర్ విత్ యువర్ హస్బెండ్, విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ పేరెంట్స్. అది ప్రేమ అండి. ప్రేమ ఎప్పుడూ కూడా ఎవరినైతే ప్రేమిస్తామో వారితో ఉంటుంది. భార్యను ప్రేమిస్తే నువ్వు భార్యతో ఉంటావు, భర్తని ప్రేమిస్తే భర్తతో ఉంటావు, పిల్లల్ని ప్రేమిస్తే పిల్లలతో ఉంటావు, పిల్లలు ప్రేమిస్తే తల్లిదండ్రులతో ఉంటారు. లవ్ ఈజ్ ఫెలోషిప్. అంతేకాకుండా ప్రేమ అన్నది సంక్షేమం కోరుట, అక్కర్లు తీర్చుట, అదే సహోదర ప్రేమ అన్నమాట. ముందొక మాట మనం చదువుకున్నాం ప్రియుల, రోమా 8:11. ఈ రకంగా ఇలాంటి నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మీకు నాకు అనుగ్రహించాలి. ఒకవైపేమో శరీరానుసారమైన మనస్సును తొలగించి, ప్రాచీన స్వభావాన్ని తొలగించి, మరోవైపు నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనలోనికి ఆవిష్కరించువాడు పరిశుద్ధాత్ముడు. ఎవరైనా సరే పరిశుద్ధాత్మకు వారి బోధల్లో స్థానం ఇవ్వకపోతే వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగరు, విశ్వాసులను కూడా ఎదిగింపచేయరు. మరి పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వడం అంటే ఏంటండి? పౌలు అంటాడు,
ఎఫెసీ 5:18 మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. బీ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదలంటే రోజు ఆయన మనల్ని పోస్తాడని కాదు అక్కడ అర్థం. పరిశుద్ధాత్మ నింపుదలంటే మన హృదయాలు, మన మనస్సులు, మన శరీరాలు పరిశుద్ధాత్మ అధికారము కిందికి రావడమే పరిశుద్ధాత్మ నింపుదల. ఎలాగవుతుందండి? ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపముతో మన హృదయాలను, మనసులను, శరీరాలను, ఆత్మలను సహితం పరిశుద్ధాత్మకు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మకు లొంగిపోవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నన్ను స్వాధీనపరుచుకో, నన్ను నీతో నింపు, నన్ను కంట్రోల్ చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంత కంట్రోల్ చేస్తాడో, ఎంత మన మీద అధికారము చేస్తాడో అంత నింపబడిన వారం అవుతాం. ఎంత నింపబడతామో అప్పుడు ఈ నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితం, క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు జ్ఞానము, సహోదర ప్రేమలో ఎదిగి యహలోకములో మనము ఆశీర్వదింపబడుట మాత్రమే కాకుండా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాము. మరి ముఖ్యంగా యెహోవా దేవునికి మహిమకరంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానము ద్వారా ఆధ్యాత్మిక జీవము, ఆధ్యాత్మిక జీవితం అన్న అద్భుతమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, పశ్చాత్తాపముతోనైనా మేము నీకు సమర్పించుకుంటున్నాం. మమ్మలను కడగండి, క్షమించండి, శుద్ధీకరించండి. మమ్మలను స్వాధీనపరచుకోండి. మమ్మలను నీ అధికారంలోనికి తీసుకొని చావునకు లోనవుతున్న మా శరీరాల నుండి మమ్మలను విడిపించి నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితాలు అనగా యేసు ప్రభు స్వారూప్యములోనికి ఎదుగుటలోను, యేసు ప్రభు జ్ఞానములోనికి ఎదుగుటలోను, సహోదర ప్రేమ ప్రదర్శించుకున్నట్లోను మమ్మలను మార్చే రూపాంతరపరిచి నాణ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని, జీవాన్నిచ్చి అది మాకును అందరికీ దీవెనకరంగా చేయమని, వాక్యం విన్న వారందరికీ నీ పునరుద్ధాన ఆశీర్వాదాలు ధారాళంగా అనుగ్రహించి దీవించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమెన్.